అందరికీ నమస్కారం. కౌముది మన తెలుగు ఛానల్‌కి స్వాగతం. టెట్, డిఎస్సికి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగా 6వ తరగతిలో మరో పాఠమైన మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠ్యభాగం, అందులో ఉండేటువంటి వ్యాకరణాంశాలు మొదలైనవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాం. పూర్వకాలంలో 6వ తరగతిలో 3 చేపల కథ అనే ఒక కథ ఉండేది. అందులో దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే 3 చేపలు ఉండేవి. దీర్ఘదర్శి చాలా ముందు చూపుతో వేసవి రాగానే పెద్ద మడుగులోకి వెళ్ళిపోతుంది. ప్రాప్తకాలజ్ఞుడు అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో తప్పించగలుగుతుంది. దీర్ఘసూత్రుడు ఒక ముందస్తు ప్లాన్ లేక ఆ జాలార వాళ్ళకి చిక్కిపోతుంది. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మనం ప్రిపరేషన్ ప్రారంభిద్దాం అని ఎవరైనా అనుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు. అలా కాకుండా మొదటి నుంచి ప్రిపరేషన్లో ఉన్నట్టయితే వారు సక్సెస్ దగ్గరగా ఉంటారు. మన కౌముది ఛానల్లో టెక్స్ట్ బుక్ కంటెంట్తో పాటు టెట్లో 30కి 30 మార్కులు తెలుగులో సాధించే విధంగా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతూ ఉన్నాం. అలాగే టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతోంది. డిస్క్రిప్షన్లో మీరు చూసినట్లయితే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్లయితే తెలుగుకు సంబంధించిన చాలా విషయాలు మీకు తెలుస్తాయి. అంతేకాకుండా ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతూ ఉన్నాం. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి పాఠ్యభాగం మా కొద్దీ తెల్లదొరతనము. ఈ పాఠ్యభాగంలో రచయిత శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు. పాఠ్యభాగంలో వినడం, ఆలోచించి మాట్లాడడంలో ఒక చిత్రపటాన్ని ఇచ్చారు. అందులో ఏం కనిపిస్తోంది అని విద్యార్థులను అడిగినట్లయితే జెండాలు పట్టుకొని స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వాళ్లపైన పోలీసులు, బ్రిటిష్ అధికారులు లాఠీలు ఝులిపిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని మనం చూడవచ్చు. చిత్రం కోసం మాట్లాడమంటే విద్యార్థులు మాట్లాడతారు. ఇక ఉద్దేశం అనేది తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. కారణం ఏంటంటే ఉద్దేశం అనేది తప్పనిసరిగా అడుగుతూ ఉంటారు. ఆంగ్లేయ పాలనలో భారతీయులు ఎన్నో కష్టాల్ని అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం ఈ గేయంలో ఉంది అని మనం చెప్పవచ్చు. అంటే స్వాతంత్ర్య సమరయోధులుగా చాలామంది చాలా విధాలుగా పార్టిసిపేట్ చేశారు. అందులో కొందరు రచయితలు గేయాలు మొదలైనవి రాసి ప్రజల్ని ఉత్తేజితుల్ని కూడా చేశారు. అలాంటి వ్యక్తుల కోసం తెలుసుకోవటం, వాళ్ళ పాటల గురించి తెలుసుకోవటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ గేయాన్ని గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించారు. మనం చూసినట్లయితే గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క జీవిత విశేషాలని కొన్ని మనం తెలుసుకుందాం. గరిమెళ్ళ గారు శ్రీకాకుళం జిల్లాలోని నర్సనపేట తాలూకాలో జన్మించారు. గోనెపాడు ఆయన జన్మస్థలం, గోనెపాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు, కవి, రచయిత. స్వరాజ్య గీతములు అని 1921లో రచించారు. హరిజనుల పాటలు అంటే పూర్వకాలంలో మనకి వర్ణ వ్యవస్థ కూడా ఉండేది, కుల వ్యవస్థ అత్యధికంగా ఉండేది. అందులో భాగంగా హరిజనుల పాటలు రాశారు. 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలను కూడా రచించారు. దండాలు దండాలు భారతమాత, మా కొద్దీ తెల్లదొరతనము మొదలైనటువంటి గేయాలు సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమాన్ని, ఉత్తేజితాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. సాధారణంగా మనం జాతీయ కవులు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలుగులో మొట్టమొదటి జాతీయ కవిగా గరిమెళ్ళ సత్యనారాయణ వారిని పేర్కొనొచ్చు. సాధారణంగా పూర్వకాలంలో పాటను
పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటి శ్రీకాకుళం ఉద్యమంలో భాగంగా మన శ్రీకాకుళానికి చెందిన గరిమెళ్ల సత్యనారాయణ గారు కవిత్వాలు రాసి జైలు శిక్షల్ని కూడా అనుభవించినటువంటి వ్యక్తి. కాబట్టి మొట్టమొదటి తెలుగు స్వాతంత్ర్య కవిగా మనం చెప్పుకోవచ్చు శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ గారి కోసం. ఇక మనం గేయంలోకి వెళ్ళినట్లయితే, మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా కొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్దీ తెల్లదొరతనము దేవ మా కొద్దీ తెల్లదొరతనము. ఈ పల్లవిలో ఆయన ఏం చెప్తున్నారంటే, మా ప్రాణాలపై పొంచి అంటే సాధారణంగా ఈ బ్రిటిష్ నాయకులు, బ్రిటిష్ అధికారులందరూ కూడా మన ప్రాణాలను మరియు మానాలను, మానము అంటే ఇక్కడ గౌరవం అనే అర్థం వస్తుంది. మానము అంటే గౌరవం, అంటే మన గౌరవాన్ని వాళ్ళు హరించారు. హరించడం అంటే దొంగలించడం. అంటే మన ప్రాణాల్ని మన ప్రాణాలపైన నిలబడి మన మానాల్ని దొంగలించినటువంటి వారు. కాబట్టి మాకు ఉద్ది తెల్లదొరతనం. ఈ దొరతనం అంటే ఈ ప్రభుత్వము, తెల్ల ప్రభుత్వము అంటే బ్రిటిష్ ప్రభుత్వము మాకు వద్దు అని అంటున్నారు. 12 దేశాలు వండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టిపోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు, మా కొద్దీ తెల్లదొరతనము. 12 దేశాలు వండుచున్నా గాని అంటే మన భారతదేశంలో ఉన్న వివిధమైనటువంటి ప్రాంతాలు శుభ్రంగా చక్కగా పండుతున్నా కూడా పట్టెడన్నమే లోపమండి. ఎందుకంటే మన పంటలు, మన భారతదేశం ధాన్యాగారం అని అంటారు. ఎందుకంటే మన దేశంలో ఉన్నన్ని నదులు ఇంకెక్కడా లేదు. కాబట్టి ఎంత పంట పండుచున్నా కూడా పట్టెడన్నమే లోపమండి. పట్టెడన్నం అంటే కొంచెం అన్నం అని అర్థం అండి. ఇక్కడ పట్టెడన్నమే లోపంగా ఉంది మనకి. ఎందుకంటే ఎంత బాగా మన దేశంలో పండినా కూడా ఆ పంట అంతటినీ కూడా అతను హరించుకుపోతున్నాడు, అంటే దొంగలిస్తున్నాడు. ఇంకంతేకాకుండా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం కోసం కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టిపోతాడండి. సాధారణంగా పల్లెటూరులో ఎక్కువగా ఈ తిట్టును మనం ఉపయోగిస్తాం. నోట మట్టి కొట్టుకుపోవడం అని అంటాం. అంటే నోట్లో మట్టి కొట్టుకుపోతాడంటే నాశనం అయిపోతాడనే ఒక భావన. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు అంటే ఇక్కడ కుక్కలు అని అంటే బ్రిటిష్ కుక్కలు అని రచయిత యొక్క అర్థం. అంటే వాళ్ళతో పోరాడి కూడు తినమంటాడు మనల్ని. అంతేగాని మనం పండించుకున్నటువంటిది మనం తినడానికి ఎటువంటి అవకాశం లేదని రచయిత బాధపడుతూ చెబుతూ ఉన్నాడు. ఇక 3వ చరణంలో, ధనము కోసము వాడు దారి చేసుకుని కళ్ళు సారాయమ్ముతాడు, మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెళ్ళో పుస్తెలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. సాధారణంగా చాలామంది కళ్ళు సారాయిని అమ్మి ధనాన్ని సంపాదించి ఆ ధనంతో మనల్ని పోషిస్తున్నట్లుగా చెబుతూ ఉంటారు. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు అంటే మన దగ్గర నుండి ధనాన్ని తీసుకోవటానికి కళ్ళు సారాయి అంటే రెండు సమానార్థక పదాలైనప్పటికీ ఇక్కడ రచయిత ఉపయోగించారు. మాదు మూట ముల్లెలు దోచినాడు. మూటా ముల్లెలు అంటే మూటలు అంటే మన దగ్గర ఉన్నటువంటి సంపదలు అని, ముల్లెలు అంటే మన యొక్క ధనము అనే అర్థం. మా యొక్క మూట ముల్లెలు దోచాడు. ఆలి మెల్లో పుస్తెలు తెంచుతాడు. ఆలి అంటే ఇక్కడ భార్య అని అర్థం అండి. భార్య, ఆ భార్య మెళ్ళలోని పుస్తెలను తెంచి మరీ, అంటే సారాయికి అలవాటు పడినవాడు ఆ భార్య మెళ్ళలో పుస్తెల తాడును తెంచుకొని కూడా, పుస్తెలు అంటే ఇక్కడ తాళి అని అర్థం అండి, తెంచి తీసుకెళ్తాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేశాడు. కళ్ళల్లో దుమ్ము పోయడం అనేది కూడా ఒక జాతీయం. అంటే సాధారణంగా మనకి కళ్ళు కప్పి తీసుకుపోవటం అంటే మోసం చేయటం అనే అర్థంలో కళ్ళు దుమ్మేయడం అనేటువంటి జాతీయాన్ని ఉపయోగించారు. ఇక 4వ చరణం మనం చూసినట్లయితే,
గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవ రావద్దు రావద్దంటాడు, రాట్నము బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపుల బాదుతాడు, అయ్యో రాజద్రోహమంత రాట్నంలో ఉన్నదంట. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవ అంటే పూర్వకాలంలో గాంధీ టోపీ అంటే ఖద్దరు టోపీని ధరించి పాఠశాలకు వెళితే అసలు పాఠశాలకు కూడా రావద్దని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అంతే రాట్నం బడిలో పెట్టవద్దంటాడు అంటే ఆ పూర్వకాలంలో రాట్నం అనేది మన స్వాతంత్ర్యోద్యమానికి చిహ్నంగా సింబల్గా వాడేవారు. ఆ రాట్నం యొక్క బొమ్మలు రాట్నం కనిపించినా కూడా దాన్ని పాఠశాలలో ఒప్పుకునేవారు కాదట ఆ బ్రిటిష్ నాయకులు. టోపీ తీసి వీపుల బాదుతాడు, అయ్యో రాజద్రోహమంత రాట్నంలో ఉన్నదట. రాజద్రోహము అని అంటే రాజద్రోహం అనేటువంటిది ఒక కేసుగా ఇప్పుడు పరిగణిస్తూ ఉంటారు. సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మాట్లాడినట్లయితే రాజద్రోహం నేరం పెడతారు. అదంతా కూడా రాట్నంలో ఉన్నదని కనీసం రాట్నాన్ని పాఠశాలకు బొమ్మలు కూడా తీసుకురాకూడదని అంటాడు. ఇక 5వ పేరా మనం చూసినట్టయితే 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు, అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు. చాలా చిన్న చిన్న మాటలు అయినప్పటికీ గొప్పదైన అర్థాన్ని కలిగినటువంటి మాటల్ని ఈ 5వ పేరాలో ఉంచారు రచయిత. 144 అంటే మనం ఈ రోజుల్లో 144 సెక్షన్ అని అంటాం కదండి. ఆ 144 సెక్షన్ అంటే ఎవరూ కూడా మాట్లాడకూడదు, నలుగురు గుంపుగా ఉండకూడదు. స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క భయం అంటే చాలామంది గుమ్ముగూడినట్లయితే వాళ్ళందరూ కూడా తిరగబడతారన్న ఉద్దేశంతో 144 సెక్షన్ని నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, పాట పాడవద్దంటాడు. అంటే సాధారణంగా పాట పాడితే 100 మంది ఉత్తేజితులవుతారని, ఒక మాట మాట్లాడితే 1000 మంది ఉత్తేజితులవుతారని, వాళ్ళెవ్వరినీ కూడా ఒక దగ్గర గుంపుగా వెళ్ళవద్దని అంటున్నాడు. అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు అంటే చేటు అంటే ఇక్కడ కీడు అని అర్థం అండి. అంటే మనం బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించకపోతే మన కీడు జరుగుతుంది, కానీ ఆ కీడుని మనల్ని భరించమంటున్నాడు, ఆ చేటుని మనం భరించమంటున్నాడు, చెడిపోవమంటున్నాడు. అంతేకాని మా స్వాతంత్ర్యం కోసం మమ్మల్ని పోరాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు అని. కాబట్టి మాకొద్దీ తెల్లదొరతనము, ఈ బ్రిటిష్ ప్రభుత్వం మాకొద్దు అని రచయిత నిష్కర్షగా చెబుతూ ఉన్నాడు. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు ధాటి చేస్తాడీ దేశమున, పోరాటమాడుతాడు పైన మోమాట పడడు సుంతైన, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. ఇక్కడ చివరిలో ఆయనకి ఎంత నిష్ఠూరంగా మాట్లాడాలో అంతగా మాట్లాడారు. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు. సాధారణంగా మనం ఇదేమైనా మీ తాతగారి సొమ్మా అని అడుగుతాం. ఆ మాటనే ఇక్కడ రచయిత ఎంతో అద్భుతంగా వాడారు. వారి తాతగారి ముల్లె, ఇక్కడ ముల్లె అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ధనం. అంటే వాడి తాతగారి డబ్బులు దాచిపెట్టినట్లు ధాటి చేస్తాడు ఈ దేశమున, మన దేశం యొక్క సంపద అంతా కూడా పట్టుకుపోతున్నాడు. పోరాటం ఆడుతాడు పైన, మన సంపద తీసుకుపోవటమే కాకుండా మనతో పోరాటం చేసి మన మీద అథారిటీ చలాయిస్తూ ఉంటాడు ఆయన. ఇక చివరిలో ఎంతో నిష్కర్షగా చెప్పారు. మోమాటము పడడు సుంతైనా. ఇక్కడ సుంతైనా అంటే కొంచెం అని అర్థం అండి. అంటే కొంచెం కూడా మొహమాట పడ్డు. అంటే సాధారణంగా మనది కాని ధనాన్ని మనం ఆశించేటప్పుడు కాస్త భయం, కాస్త మొహమాటం ఉంటుంది. అదట కొంచెం కూడా మొహమాటం లేదట. సుంతైనా కొంచెమైనా కూడా లేదు. వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. మాట వినడు. మనం ఏం చేసినా కూడా ఆయన దాన్ని విడిచిపెట్టట్లేదు మన దేశాన్ని. కాబట్టి మాకొద్దీ తెల్లదొరతనము దేవా, మాకొద్దీ తెల్లదొరతనము అని రచయిత ఎంతో ఘాటుగా ఈ బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సారాంశాన్ని కూడా మనకి ఇచ్చి ఉన్నారు. అలాగే అవగాహన ప్రతిస్పందన గురించి మనం మాట్లాడినట్టయితే ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి అని అన్నారు, అభినయించండి అని అన్నారు. మనం దీన్ని విద్యార్థులతో చక్కగా చేయించవచ్చు. ఈ వాక్యాలు చదవండి, వీటికి సంబంధించినటువంటి పంక్తులు ఎక్కడున్నాయో గుర్తించండి అన్నాడు.
మా ధనం మూటలు దోచుకున్నాడు అని మనం చూసినట్లయితే పాఠంలో మా మూట ముళ్ళేను దోచాడని ఉంటుంది. కీడు మమ్మల్ని చెడిపోవమంటున్నాడు, దీనికి సంబంధించిన వాక్యం కూడా ఉంది. ఈ దేశం మీద దాడి చేస్తున్నాడు, ఉప్పు తాకితే తప్పంటాడు. ఇవన్నీ కూడా పాఠంలో వెతికి రాయాల్సి ఉంటుంది. అలాగే ఆ తర్వాత కింది ఖాళీలను సరైన గేయ భాగంతో పూరించండి అన్నాడు. మనకి పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి ఒక గేయం యొక్క చరణమే మళ్ళీ మరోసారి ఇక్కడ ఇచ్చాడు. నాలుగవ చరణాన్ని మనం చూసినట్లయితే, గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా, రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపుల బాదుతాడు, అయ్యో రాజద్రోహం అంతా రాట్నంలో ఉన్నదంట. ఈ విధంగా మనం పూర్తి చేయవచ్చు. ఇక 4వ ప్రశ్నగా, కింది కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఉంది. సాధారణంగా ఇవన్నీ టెట్ డిఎస్సికి ఉపయోగపడకపోవచ్చేమో, కానీ చివరిలో ఉండేటువంటి వ్యాకరణాంశాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. కాబట్టి చివరి వరకు మనం చూసినట్లయితే మనకు అవసరమైనటువంటివన్నీ కూడా లభిస్తాయి. ఏమి మహిమంబు గలదో నీ నామమందు, బాపు అని పేరు వీనులబడిన ఎంత, నిలువునను నాదు మేనెల్లు పులకరించు, జల్లుమని నాదు హృదయంబు జలధరించు, సర్వసారస్వత ప్రపంచంబునందు గాంధీ అనడి వర్ణయుగంబుతోడ సాటి వచ్చెడు వేరొక్క మాట గలదే అని నాళం కృష్ణారావు గారు రచించినటువంటి ఒక కవిత. మనకి టెట్ డిఎస్సిలో ఈ కవిత్వం ఎవరు రాశారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఏమి మహిమంబు గలదో నీ నామమందు, నీ పేరు యందు ఎంత మహిముందో. గాంధీ అనేటువంటి పేరు చెప్పగానే బాపు అని పేరు వీణుల పడినంత, వీణులు అంటే ఇక్కడ చెవులు అనే అర్థం అండి. అంటే చెవుల్లో పడితే బాపు అనేటువంటి పేరు, అంటే మన మహాత్మా గాంధీ గారిని మనం చక్కగా బాపు అని పిలుచుకుంటాం మనం. నిలువున నాదు మేనెల్లు పులకరించు అంటే మేను, శరీరం అంతా కూడా, మేను అంటే శరీరం, శరీరం అంతా కూడా పులకరిస్తుందట గాంధీ గారి యొక్క బాపు అనేటువంటి పేరు వెలగన్. జల్లుమని నాది హృదయంబు జలధరించు, హృదయం కూడా జల్లుమని జలధరిస్తుందట. సర్వసారస్వత ప్రపంచమునందు, సారస్వతము అంటే మనకు ఉండేటువంటి సాహిత్యం అంతట్లో గాంధీ అనుడు వర్ణయుగము అంటే అక్షరాల జంట, వర్ణయుగముతోడ సాటి వచ్చెడు వేరొక్క మాట కలదే అంటే వేరో మాట లేదు అని నాళం కృష్ణారావు గారు రాశారు. ఇక్కడ దాని కింద ప్రశ్నలు కూడా ఇచ్చారు. రేపొద్దున మన టెట్లో పేరా ఇచ్చి కింద ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ కంటెంట్ని మనం చాలా పాయింట్ టు పాయింట్ మనం నేర్చుకోవాలి. ప్రశ్న, ఎవరి నామం వినడం వల్ల మేను పులకరిస్తుంది అంటే బాపు లేదా గాంధీ అనేటువంటి పేరు పెట్టుకోవచ్చు. ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతోంది? మహాత్మా గాంధీ గారి గురించి తెలుపుతోంది. ఈ కవిత్వంలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధం ఏది? మనం సాధారణంగా పదబంధాలు, జాతీయాలు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి దీని యొక్క జవాబు ఏంటంటే వర్ణయుగము. వర్ణయుగము అంటే అక్షరాల జంట, పదబంధం లేదా జాతీయం, ఇలాంటివన్నీ కూడా. పై కవిత్వం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని అన్నారు. పై కవిత ఎవరు రాశారు అని కానీ, లేకపోతే మనం ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయవచ్చు. ఇక ప్రశ్నలు జవాబులను మనం చూసినట్లయితే, భారతీయులు పట్టెడన్నం కోసం ఎటువంటి పాటలు పడ్డారు అంటే మనం ఇదివరకే చెప్పుకోవచ్చు. మనకు పాఠంలో చెప్పినట్లుగా ఎంత పంట పండినా కూడా వాడు మన అన్నాన్ని మనల్ని తిననివ్వడు, ఈ విధంగా చెప్పొచ్చు. తర్వాత రెండో ప్రశ్న చూస్తే, ఆంగ్లేయులు భారతీయులపై దాడి చేయడం అమానుషమని ఎలా చెప్పగలవు అంటే, మన దగ్గర నుంచే దాడి చేసి మనల్నే మోసం చేసి మనల్నే జైల్లో పెట్టి మనల్నే ఇబ్బంది పెట్టాడని చెప్పొచ్చు. అలాగే బడిలో చదువుకున్న ఆనాటి పిల్లల పరిస్థితి ఎలా ఉండేది, ఈనాటి పరిస్థితి ఎలా ఉంది, మీరు గమనించి తేడాలు రాయండి అంటే, ఆ రోజున రాట్నం తీసుకెళ్ళకూడదని అన్నారు. ఆ రోజున స్వాతంత్ర్యోద్యమం కోసం ఏమీ మాట్లాడకూడదన్నారు. కానీ ఈరోజు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు, ప్రతి విద్యార్థి చదువుకోవచ్చు. మనం తేడాలు గమనించి అలా రాయవచ్చు. ఇక పెద్ద ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆంగ్లేయుల పాలనను భారతీయులు వద్దనడం గల కారణాలు గేయం ఆధారంగా వివరించండి అంటే, గేయంలో ఉండే సారాంశం ఆధారంగా దీన్ని రాయాల్సి ఉంటుంది. అలాగే బానిసత్వం అంటే ఎవరూ ఇష్టపడరు, అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు. ఎందుకు అని అంటే, పక్షి కూడా పంజరంలో ఉండడానికి ఇష్టపడదు, తన వినీల ఆకాశంలో తిరగడానికి ఇష్టపడుతుంది. అలాగే ప్రతి మనిషి కూడా బానిసత్వం లేకుండా ఉండేందుకు ఇష్టపడతారు, స్వేచ్ఛనే కోరుకుంటారు. ఎందుకంటే స్వేచ్ఛ వల్లనే
మనం ప్రతిదీ సాధించడానికి అవకాశం ఉంటుంది. మనల్ని బానిసత్వంలో ఉంచినట్లయితే జీవితంలో దేన్ని సాధించలేం. ఇక మూడో ప్రశ్నగా, ఆంగ్లేయ పాలనలో మగ్గిన సగటు భారతీయుని ఆవేదన ఏకపాత్రగా రాయండి అన్నారు. అంటే నీవే ఆంగ్లేయుల పరిపాలనలో మగ్గిపోయి బాధపడుతున్నటువంటి నీవే ఒక భారతీయుడు అయినట్లయితే, నీవే ఒక అల్లూరు సీతారామరాజు అయితే, నువ్వే ఒక కొమరం భీం అయితే ఏం చేస్తావో ఏకపాత్రగా రాయమని అన్నారు. ఆ పాత్ర ఆ, ఆ పాత్ర ఏం మాట్లాడుతుందో రాయమని అన్నారు. ఆ విధంగా విద్యార్థులు రాయాలి. ఇక భాషాంశాలు, వ్యాకరణాంశాలు ఇవి తప్పనిసరిగా పోటీ పరీక్షలకి ఉపయోగపడతాయి కాబట్టి తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు. దొరతనంలో స్వేచ్ఛ ఉండదు. అసలు దొరతనం అంటే ఏంటంటే పాలన అని అర్థం. శ్రీరాముని పాలనలో అయోధ్య అంతా సుఖశాంతులతో వర్ధిల్లారని ఒక ఉదాహరణ ఇచ్చాడు. అలాగే మనకి కింద ఉండేటువంటి వాటికి కూడు లేని ప్రజలు ఆదరించాలి. కూడు అన్నదానికి అర్థం ఏంటంటే, కూడు అంటే ఆహారం అని అర్థం. దానికి మనం సొంత వాక్యం రాసినట్లయితే, రాజు ప్రజలందరికీ ఆహారం అందేలా చేయాలి. ఏదైనా సరే రాయవచ్చు. దీన్ని నేను ఉదాహరణగా రాశాను. ఇక సొంత లాభం కొంత సుంతైనా మానుకోవాలి. సుంతైనా, సుంతు అంటే కొంచెము అనే అర్థం. అలాగే తప్పు చేసిన వ్యక్తికి కొంచెమైనా భయం ఉండాలి అని సొంత వాక్యం రాసుకున్నాం. ముల్లె సంపాదించిన మాత్రాన గొప్పవాళ్ళం కాము. ముల్లె అని దానికి అర్థం ఏంటంటే మూటా ముల్లె అని మనకి పదప్రయోగం చేశారు. ముల్లె అంటే ధనము అని అర్థం. ఈ లోకంలో ధనం లేనిదే విలువ లేదు, ఎందుకంటే ధనం ఉంటేనే విలువ అని మనం చెప్పుకోవచ్చు. ఇక పర్యాయ పదాలు కూడా ఇక్కడ ఇచ్చారండి. చేటు ఒకటో వాక్యంలో మనం చూసినట్లయితే చేటు మరియు కీడు అనేవి రెండు పర్యాయ పదాలు. అలాగే రాజు, ప్రభువు అంటే భూపాలుడు అని అర్థం. అలాగే పోరాటం, యుద్ధం, వీటికే ఆజీ, రణము, సంగ్రామము అనే మొదలైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయండి. ఇక ఆ తరువాత వ్యతిరేకార్థక పదాలు జతపరచమన్నాడు. మనకి సాధారణంగా చాలా టెట్లో కానీ డిఎస్సిలో కానీ చాలా చిన్న చిన్న విషయాలు అడుగుతూ ఉంటాడు. మనం చాలా పెద్ద పెద్ద విషయాలు అనుకుని ఎక్కడో మనం చదవలేదనుకుని తప్పెట్టి వచ్చేస్తుంటాం. చాలా చిన్న విషయం, కావాలి, వద్దు, కాబట్టి ఈ అని రాసుకున్నాం. మంచి వ్యతిరేక పదం చెడు, వింటాడు, వినడు. ఈ విధంగా మనం వాటి యొక్క సమాధానాలు రాయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది వ్యాకరణాంశాలు. ఇక్కడికి వచ్చినట్లయితే ఇవి తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి తెలుగు భాషలో స్వరాలు, అక్షరాలు వేరువేరుగా ఉంటాయి. సంస్కృతంలో వేరేగా ఉంటాయి, అచ్చతెనుకు వేరేగా ఉంటాయి. ఇక టెక్స్ట్ బుక్ ప్రకారం తెలుగు భాషలో 56 అక్షరాలను ఇచ్చారు. ఇందులో 16 అచ్చులు, 37 హల్లులు, 3 ఉభయాక్షరాలు. వీటిని మనం వర్ణమాలలో మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. ఈ సంఖ్యలు కూడా చాలాసార్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇక ఒక్కొక్క ఆ వర్ణమాలలో ఒక్కొక్క విభాగం కోసం వాడు డిస్కస్ చేస్తూ ఉన్నారు. అచ్చుల విభాగము, అచ్చుల విభాగంలో హ్రస్వాలు, దీర్ఘాలు. మనం గ్రామర్లో వ్యాకరణాంశాల్లో ఛందస్సు కోసం చెప్పేటప్పుడు ఈ హ్రస్వాలు దీర్ఘాల కోసం మాట్లాడుతూ ఉంటాం. హ్రస్వము అని అంటే పొట్టి అక్షరాలని ఒక మాత్రా కాలంలో పలికే వాటిని హ్రస్వాలని అంటాం. అలాగే 2 మాత్రల కాలంలో పలికే వాటిని దీర్ఘాలని అంటాం. ఈ హ్రస్వాలు దీర్ఘాలు ఏవో మనం తెలుసుకోవాలి. అలాగే వర్గాలు ఇక్కడ ఇచ్చారు. కవర్గము అంటే కా నుండి జ్ఞా వరకు, చా నుండి జ్ఞా వరకు చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. వీటి కూడా అడుగుతూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటివి ఆ కింద ఇచ్చారు. మనకి ఇవి తప్పనిసరిగా డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఒక బిట్టు వీటి నుండి తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. అసలు పరుషాలు అంటే ఏమిటి? కచ్చట తపల్ని పరుషాలని అంటాం, గజడ దబల్ని సరళాలని అంటాం. అలాగే వర్గయుక్కులు అంటే మహాప్రాణాలని అంటాం. మనం ఒత్తున్న అక్షరాలు, ఒత్తు ఉండేవి మహాప్రాణాలని అంటాం, వాటిని వర్గయుక్కులని అంటారు. ముక్కు సాయంతో పలికే వాటిని అనునాసికాలని అంటాం. వీటినే వర్గ పంచమాక్షరాలని కూడా అంటారు. అలాగే అంగిలి సహాయంతో పలికే వాటిని అంతస్తాలని అంటారు. అంతస్తాలు ఏవి అంటే యా, రా, రా, లా, లా, వా, అంతస్తాలని అంటాం. ఊష్మాలంటే ఊది పలికే వాటిని ఊష్మాలని అంటాం. శేష, సాహాలను ఊష్మాలని అంటాం. అలాగే పరుషాలు సరళాలు కాకుండా, అంటే పరుషములు అంటే కచ్చట తపలు, సరళాలంటే గజడ దబలు, ఈ రెండూ కాకుండా మిగతా అక్షరాలన్నింటినీ స్థిరాలని అంటాం. ఈ స్థిరాల కోసం కూడా మనం తెలుసుకోవాలి. కా నుంచి మా వరకు కలిగినటువంటి కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం, ఈ 25 అక్షరాలని కూడా స్పర్శాలని అంటాం. ఈ స్పర్శాల కోసం కూడా మనం తెలుసుకోవాలి. అంటే కొన్నిసార్లు ఇందులో స్పర్శాల ఉన్న అక్షరాలు ఏవని కిందని ఇచ్చే అవకాశం ఉంటుంది ఆప్షన్స్లో, కాబట్టి మనం వాటిని తెలుసుకోవాలి.
అలాగే అన్నిటికన్నా మరో ముఖ్యమైనటువంటివి ఇక్కడ కంఠ్యాలు. ఎందుకంటే ఈ పట్టిక నుండి కూడా తప్పనిసరిగా ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. కంఠ్యములు అంటే అకుహ విసర్గ కంఠ్య అని అంటారు. అంటే ఆలు కవర్గము మరియు హ విసర్గం, వీటిని కంఠ్యాలని అంటాం. అలాగే తాళవ్యాలు అని అంటే దవడల నుంచి పుట్టేవని ఈ మరియు చ చ జ జ యశ, ఈ చవర్గము ఈలు ష, వీటన్నిటిని కూడా తాళవ్యాలు అంటాం. అలాగే మూర్ధన్యాలు అంటే అంగిలితో పలికేవి అని అర్థము. రూరులు టవర్గం అంతా కూడా ష ర, ఈ అక్షరాలన్నీ కూడా మూర్ధన్యాలని అంటాం. అలాగే దంతాల సహాయంతో పలికేదాన్ని దంత్యములు అంటాం. ఈ లూలు అనేటువంటి రెండు అక్షరాలు కూడా ప్రస్తుతం వర్ణమాలలో లేవు. అలాగే దంత్య జకారం కూడా ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి వర్ణమాలలో లేవు. అలా మనం చూసినట్లయితే తవర్గము మరియు లా స, వీటిని దంత్యాలని అంటాం. దంత్యములు అంటే దంతం సహాయంతో పలికేవని అర్థం. అలాగే ఓష్ట్యాలు, ఓష్ట్యం అంటే పెదవులని అర్థం అండి. పెదవి సహాయంతో పలికే వాటిని పవర్గము, వీటిని మనం ఓష్ట్యాలని అంటాం. అలాగే ఇక్కడ ఎక్కువసార్లు డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎక్కువసార్లు అడిగినటువంటిది దంత్యోష్ట్యము అని అడిగారండి. వా అనేది దంత్యోష్ట్యంగా మనం చెప్పవచ్చు. అంటే దంతాలు మరియు పెదవులతో సహాయంతో పలికేవి. అలాగే కంఠ తాళవ్యాలు అంటే కంఠంతోనూ తాళవ్యంతో పలికేవి ఏ ఐలు. అలాగే ఔల్ని కంఠ్యోష్ట్యములు అంటారు. కంఠము మరియు ఓష్టం అంటే పెదవులతో పలికేటువంటివి ఔలు. వీటిని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఈ పట్టికలో నుంచి డిఎస్సికి టెట్కి సంబంధించి బిట్స్ కంపల్సరీగా తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఒకే వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించండి అన్నాడు. ఇక్కడ తవర్గం దాగుంది. తా థ ద ధ, మనం చూసినట్లయితే అవి కనిపిస్తాయి. ధ ద ధ న, ఈ అక్షరాలు ఒకే వర్గానికి అంటే తవర్గానికి చెందినటువంటివి. అలాగే ఇక్కడ పరుషాలను గుర్తించమన్నాడు. పరుషాలు అంటే మీకు తెలుసు, కచ్చట తప్పల్ని పరుషాలని అంటారు. ఇక్కడ చూడండి, ఇందులో క చ త ప మొదలైనటువంటివి కూడా పరుషాలని అంటాం. అలాగే సరళాలు గుర్తించమన్నాడు. ఇక్కడ గజడ దబల్ని సరళాలు అంటాం. గ జ డ ద బ, వీటిని సరళాలని అంటాం. అలాగే ఊష్మాలు గుర్తించమన్నాడు. ఊష్మాలు అంటే మనం ఊది పలికేవని చెప్పుకున్నాం. శషహల్ని శ ష స హ, వీటిని ఊష్మాలని అంటారని చెప్పుకున్నాం. ఈ విధంగా మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక చమత్కార పద్యం ఒకటి ఇచ్చాడు. కరయుగంబు కలదు చరణంబులాలేవు, కడుపు నడుము వీపు మెడయు కలవు, స్థిరము లేదుగా అని నరుల బట్టుగా మృంగి సొగసు గూర్చు దీనిని సొగసుగనుడి అని అన్నాడు. కరయుగము అంటే కరములు అంటే చేతులు అని అర్థం. కరయుగము కలదు, చేతుల యొక్క జంట ఉంటుందట, కానీ చరణాలు లేవట, పాదాలు లేవట. ఎవరికి అని అంటే కడుపు నడుము వీపు మొదలైన మెడ కూడా ఉందట, కానీ శిరస్సు లేదట. మనం దీన్ని చూసినట్లయితే ఈ పక్కనే చిత్రపటం కూడా ఇచ్చారు. దీని యొక్క జవాబు చొక్కా అని అర్థం. అంగి అని కూడా అంటాం మనం, చొక్కా అని. ఈ విధంగా మనం ఒక చమత్కార పద్యాన్ని కూడా చెప్పుకోవచ్చు. అలాగే గాంధీ గారి యొక్క ఒక అద్భుతమైన మాటను చెప్పారు. ఈ దేశం నాకేమిచ్చిందని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నానని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాగే చదవండి ఆనందించండిలో సమయపాలన అనే ఒక గాంధీ గారి యొక్క టైం పంక్చువాలిటీ, సమయపాలన ఎంత చక్కగా ఉండేది అనేది ఒక వ్యాసంగా ఇచ్చారు. దీన్ని కూడా మనం చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ కంటెంట్లో మనకి ఏ బిట్టునైనా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా దీన్ని చదువుకోవాలి. ఒక్కసారి చదివేద్దాం. సమావేశానికి గాంధీ గారు అంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ప్రాణం పోయినా సమయపాలన అయితే విడిచిపెట్టేవారు కాదు. ఏ పన్నైనా అది ఏ సమయంలో జరగాలో ఆ సమయానికి 600 106 జరిపేవారు. 600 106 అనేది ఒక జాతీయం. ఆఖరికి జైల్లో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు. అంటే బట్టి పట్టడం అంటే కంఠస్థ చేయడం అనే అర్థం అండి. ఈ విధంగా భగవద్గీతలో చాలా అధ్యాయాలు గాంధీ గారు కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించేవారు గాంధీజీ.
విలువైన గడియారాన్ని ధరించి సమయపాలన చేయటం కంటే సమయపాలన కోసం గడియారం మర్చిపోయినా పర్వాలేదు కదా, అదే ఘనమైన నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం. అందుకే ఎప్పటి పని అప్పుడు చేయాలని చెప్పుకున్నాం. అందుకే దీర్ఘదర్శి యొక్క కథను ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అందుకే అందరూ బాల్యం నుంచే సమయ పాలన అలవాటు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి. మరి అందరం అదే బాటలో పయనిద్దామా అని ఈ పాఠ్యభాగాన్ని మనం పూర్తి చేశారు. ఇంతవరకు మనం మా కొద్దీ తెల్లదొరతనము అనేటువంటి పాఠ్యభాగాన్ని వ్యాకరణాంశాలతో సహా చెప్పుకున్నాం. ఈ విధంగా ఈ మన కౌముది ఛానల్ని కనుక మీరు ఫాలో చేసినట్లయితే తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ కంటెంట్ అంతా కూడా మీరు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో చేసినట్లయితే మాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ ఉన్నాం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.